वाह क्या सीन है। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु అని మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేసేటువంటి పవిత్ర గంగా నది ప్రారంభ స్థలం దేవప్రయాగ్ సంగమం. మొత్తానికి మనం దేవప్రయాగ్ సంగమానికి అయితే చేరుకున్నాము. భాగీరథి అలకనంద కలిసేటువంటి సంగమం. ఇక్కడ ఈరోజు మౌని అమావాస్య. ఈరోజు ఇక్కడ స్నానం చేయాలని చెప్పి ఎప్పటి నుంచో సంకల్పం చేసుకుని అసలైనటువంటి ప్రయాగ్ రాజ్ అంటే సంగమించేటువంటి ఒక ప్రదేశము అని, ఆ ప్రయాగ్ రాజుల్లో ఉత్తమమైనటువంటి ఒక ప్రదేశంగా భావించబడే దేవప్రయాగ్ అనే స్థానానికి వచ్చి చేయడం ఎప్పటి నుంచో ఒక ప్రాధాన్యతగా కూడుకున్నటువంటి అంశంగా భావించి ఇక్కడికి చెయ్యాలి, ఇక్కడికి వచ్చి ఈరోజు స్నానం చేయాలి, మౌని అమావాస్య రోజు చేస్తే మంచిది అన్న భావంతో ఎప్పటి నుంచో ఆలోచన చేసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి స్నానం చేయడం జరుగుతోంది. గంగోత్రి నుంచి వచ్చే భాగీరథి, బద్రీనాథ్ మానా నుంచి వచ్చేటువంటి అలకనంద నదులు రెండూ కలిసి గంగా నదిగా ఉద్భవించి ముందుకు వెళ్ళేటువంటి ప్రదేశం. అసలైన గంగా నది స్టార్టింగ్ పాయింట్ దేవప్రయాగ్ సంగమం. ఇక్కడ నుంచే గంగా నది అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం వీడియో చేసాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర, జై బోలో గంగా मैया की जय. ఓం నమః శివాయ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. माघ मासे कृष्ण पक्षे माघी मौनी अमावस्यायां पुण्यतिथि श्रवण नक्षत्रे बुधवासे. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూడండి. వాటికి గోధుమ పిండితో ఏదో రోటి చిన్న చిన్న ఉండల్లా చేసి వేస్తున్నారు. అవి తినడానికి అవి బయటకు వస్తున్నాయి చూడండి. అట్లా చిన్న చిన్న ఉండల్లా చేసి విసురుతున్నారు. అవి తినడానికి అవి బయటకు వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నటువంటి విగ్రహాలని చక్కగా భజంత్రీలతో తీసుకొచ్చి కాళీ అమ్మవారి విగ్రహము, పార్వతీ పరమేశ్వర విగ్రహాన్ని తీసుకొచ్చి ఇట్లా సంగమంలో స్నానం చేపిస్తున్నారు. స్వామివారికి అమ్మవారికి అభిషేకం, స్నానం లేదా అభిషేకం చేపించి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు, కాలభైరవుడు, దుర్గా అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ దేవప్రయాగ్ సంగమంలో వాళ్ళందరినీ చక్కగా ఇట్లా ఊరేగిస్తూ భాజా భజంత్రీలతో చక్కగా తీసుకొచ్చి అభిషేకం చేపించి మరలా తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా రైట్ సైడ్ నుంచి చాలా ఫోర్స్ గా ఒక నది వస్తుంది కదా, ఇది భాగీరథి. గంగోత్రి నుంచి వచ్చేటువంటి గంగా నదినే భాగీరథిగా పిలుస్తారు. అది ఈ లెఫ్ట్ లో చాలా ప్రశాంతంగా ఉంది చూసారా, ఇది అలకనంద. అసలు నదిలా లేదు, చెరువులా ఉంది, అసలు కదలట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నీళ్ళ ఫోర్స్కి ఆ నీళ్లు అసలు మనకి పెద్ద వస్తున్నట్టే తెలియట్లేదు. అది బద్రీనాథ్ నుంచి వచ్చేటువంటి అలకనంద, మధ్యలోనే మందాకిని అట్లాంటి నదులన్నీ కూడా కలుసుకుంటూ ఈ ప్రదేశానికి చేరుకుంటుంది. ఈ రెండు ఇక్కడ కలుస్తాయి. దీన్ని దేవప్రయాగ్ సంగమం అంటారు. లాస్ట్ టైం మనం జూలైలో దేవప్రయాగ్ సంగమానికి వచ్చినప్పుడు నీళ్లు ఇక్కడ వరకు ఉండే. ఇప్పుడు నేను ఎక్కడైతే నుంచున్నానో అమ్మవారి విగ్రహం ఉందో, ఈ అమ్మవారి విగ్రహం కూడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయో చూపిస్తాను. చూడండి ఎంత కిందకు ఉన్నాయో. ఇంకా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చూడండి ఎంత కిందకు ఉన్నాయంటే అంత కిందకు ఉన్నాయి. చూసారా ఈ టెంపుల్ ఎక్కడుంది, ఈ నీళ్ళు ఎక్కడున్నాయి, ఇంత తేడా ఉంది. కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇది పొద్దున్న చూస్తే చాలా పైకి వచ్చేసి ఉంటుంది, ఇప్పుడు చూస్తే కిందకి వెళ్తుంది. దేనికా అని అడిగితే ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు, పొద్దున్న ఇప్పుడు నేను చూపించాను కదా స్నానాలు చేస్తున్నారు, అక్కడ వరకు కూడా ఫుల్ అయిపోయి ఉంటుంట. అంతవరకు కూడా నీళ్లు ఆ ఫోర్స్కి చాలా హైట్ వరకు వస్తాయట. కాకపోతే ఇప్పుడు అందరూ పొద్దున్న 9-10 అయ్యేసరికి అందరూ దేవప్రయాగ్లో స్నానాలు చేయడానికి వస్తారు కాబట్టి ఆ పైన టెహరీ డ్యామ్ అని ఒకటి ఉంది. ఆ డ్యామ్లో నీళ్లు అంటే ఒక 10 గేట్స్కి ఒక 5 గేట్సే వదులుతారు.
సో నీళ్లు మార్నింగ్ వచ్చినంత ఫ్లో ఆఫ్టర్నూన్ నుంచి రాదుట. అందుకని ఇప్పుడు మనకి స్నానాలు చేయడానికి దానికి ఇబ్బంది లేకుండా ఉంది. మళ్ళీ సాయంత్రం అస్తమం అయిపోయిన తర్వాత రాత్రి 9-10 మళ్ళీ ఫుల్ గేట్స్ ఎత్తేస్తారు. సో వాటర్ మళ్ళీ ఫ్లో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కంటిన్యూషన్గా నదులు ఆ హిమాలయాల నుంచి వచ్చినటువంటి కరిగిన నీళ్ళన్నీ ఈ నదిలోనే కలుస్తాయి. మధ్యలో చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్ నుంచి వచ్చినటువంటివన్నీ కూడా కలుస్తాయి. కాబట్టి అవన్నీ ఇందులోనే కలిసి చాలా ఉధృతంగా వస్తుంది. కాబట్టి ఆ టెహరీ డ్యామ్ దగ్గర స్టోర్ చేసి కొద్దిగా వదిలి మార్నింగ్ అయితే తక్కువ, నైట్ అయితే ఎక్కువ వదులుతారట. ఆ పైన అమ్మవారి విగ్రహం ఉంది చూసారా. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఆ విగ్రహం కనిపించింది. తర్వాత ఇంకా స్టెప్స్ దిగితే నీళ్ళే, ఇదంతా కూడా నీళ్ళతో నిండిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం అంతా అంటే ఈ బండరాళ్ళని కూడా దాటి పైకి వచ్చిందంటే పైనుంచి ఎంత ఫ్లో ఉంటే నీళ్ళు అంత పైకి వచ్చి ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ బండరాళ్ళు అవన్నీ కూడా మునిగిపోయాయి. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది కూడా సగం వరకు నీళ్ళు వచ్చేసాయి. మేము అప్పుడైతే అమ్మో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం భయం అనిపించింది. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు కూడా అంత ఫ్లో లేదు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే నీళ్ళు అసలు ఎక్కువ అనిపించట్లేదు, చాలా తక్కువ అనిపిస్తున్నాయి. సరే ఇదంతా కూడా మునిగిపోయి ఇక్కడ ఎదురుగా గంగా అమ్మవారి కూడా దేవాలయం ఉంది కదా చిన్నది, అది కూడా మనకు కనిపించలేదు. ఇక్కడ ఎదురుగా చిన్న చెట్టు ఉంది, ఈ చెట్టు కూడా కనిపించలేదు, రావి చెట్టు అన్నారు, ఇది కూడా కనిపించలేదు, ఏమీ కనిపించలేదు, అన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. ఒక 5 minutes బ్యాక్ నేను చెప్పాను నీళ్లు అటు చాలా ఫోర్స్గా ఉన్నాయి భాగీరథివి, అలకనంద నీళ్లు పెద్ద లేవు, అసలు వస్తున్నట్టు లేదు అని అన్నాను. ఆ అన్న మాట 5 minutes కూడా అవ్వాలి. అప్పుడే చూడండి ఎంత క్లారిటీగా ఫోర్స్గా నీళ్లు మళ్ళీ అక్కడ పైనుంచి వస్తున్నాయో చూడండి. క్లారిటీగా మనకి జూమ్ చేస్తా, నీళ్లు వెళ్తున్నట్టుగా క్లారిటీగా మనకి ఇంకా అక్కడ చూడండి నీళ్లు ఎంత ఫోర్స్కి వెళ్తున్నాయో మనకు క్లారిటీగా తెలుస్తుంది, సంగమం అవుతున్నట్టుగా. నాకు తెలిసి మధ్యాహ్నం అయింది కాబట్టి మళ్ళీ నీళ్లు రిలీజ్ చేసినట్టున్నారు. నీళ్ళు అయితే ఇందాక చాలా పెరిగాయి. ఇందాక మనం ఇక్కడ నుంచున్నప్పుడు నీళ్లు లేవు, ఆ స్నానం చేసేదానికి కిందకి దిగాల్సి వచ్చేది. ఇదంతా కూడా నీళ్లు లేవు, ఇదంతా నీళ్లు లేవు. ఆ రింగ్స్ ఉన్నాయి చూసారా ఐరన్వి, అక్కడ వరకు నీళ్లు ఉండేవి కాదు, నీళ్ళకి కిందకి దిగాల్సి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంటే పైనుంచి ఫోర్స్ పెరుగుతోంది, పైనుంచి నీళ్లు పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ నీళ్లు పై వరకు వచ్చేస్తున్నాయి. కాసేపు ఉంటే ఈ మెట్లు కూడా దాటి మన కాలు వరకు కూడా వచ్చేయచ్చు. నీళ్ళు అయితే ఫోర్స్ క్లారిటీగా తెలుస్తుంది పెరిగిందని. నీళ్ళు చూడండి అసలు ఏదో మనకి సముద్రాలు కెరటాలు వస్తున్నట్టుగా నీళ్లు ఆ కలిసే ఫోర్స్ వల్ల నీళ్లు కెరటాల్లో వస్తున్నాయి. ఇక్కడ చాలా ఫ్లో పెరిగిపోతుంది మెల్లమెల్లగా. మనం అక్కడికి వెళ్ళి స్నానం చేసాం, ఆయన స్నానం చేస్తారు కదా, దాని కిందకి వెళ్ళి స్నానం చేసాం. ఇప్పుడు పైకే వచ్చేసాయి నీళ్లు, కాసేపు ఉంటే ఇక్కడే చేసేయచ్చు. అట్లా నీళ్లు పెరుగుతూ ఉంటాయి. హర హర గంగే. దేవప్రయాగ్ సంగమం. గంగా అమ్మవారు ఉధృతంగా వస్తే అలకనంద నది మాత్రం చాలా ప్రశాంతంగా అసలు ఏమీ లేనట్టుగా నిదానంగా వచ్చి కలుస్తోంది. చాలా అద్భుతంగా ఉంది దృశ్యం అయితే. వా యా సీనే. ఇందాక మనం బాజా భజంత్రితో స్వామివారిని తీసుకురావడం చూసాం కదా. ఇక్కడ చూడండి ఆ ఫోర్స్ కి అట్నుంచి ఇట్నుంచి నీళ్లు ఫోర్స్ గా వస్తున్నాయి కదా, ఆ ఫోర్స్ కి చేపలు కూడా కొట్టుకుపోతున్నాయి, ఆగట్లేదు అసలు. అవి చాలా లావుగా ఉన్నాయి, నీటికి ఎదురీతి వెళ్తున్నాయి ఇందాకటి వరకు కూడా. కానీ సడన్ గా పెరిగినటువంటి ఆ ఫోర్స్ కి అవి రిటర్న్ ఎదురు వెళ్దామంటే అవ్వట్లేదు, అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాయి.
మళ్ళీ ఈదుకుంటూ మళ్ళీ రావడానికి ట్రై చేస్తున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో చూసారా, చేపలు ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నాయి. అవి ఇటువైపు ఈ సంగమానికి ఎదురెళ్దాం అనుకుంటున్నాయి కానీ అవ్వట్లేదు. అటువైపు వెళ్తే కూడా ఎటువైపు కూడా వాటికి ప్లేస్ దొరకట్లేదు. రెండు వైపుల నుంచి కూడా నీరు ఆ ఫోర్స్నెస్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. అంతా ఫోర్స్గా నీళ్ళు అయితే వస్తున్నాయి. ఒక్కసారి చూడండి, అసలు చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. మనం లాస్ట్ ఇయరే చెప్పుకున్నట్టుగా ఇక్కడ అలకనంద, భాగీరథి నదులతో పాటుగా రహస్యంగా సరస్వతి నది కూడా కలుస్తుంది. త్రివేణి సంగమంతో సమానము ఈ దేవప్రయాగ్ అనే సంగమం అని చెప్పి మనం లాస్ట్ వీడియోలోనే చెప్పుకున్నాము. అయితే చాలామంది ఇప్పుడు మహాకుంభమేళా నడుస్తుంది ప్రయాగ్రాజ్లో. కుంభమేళా నడుస్తోంది. ఆ కుంభమేళాలో స్నానం చేయాల్సినటువంటి 3-4 మంచి ఘట్టములు అంటే మకర సంక్రాంతి, వసంత పంచమి, ఈరోజు అమావాస్య, మౌని అమావాస్య, ఇట్లాంటివి ఒక 4-5 పర్వదినాలు ఉన్నాయి. ఆ పర్వదినాల్లో ఒకటైనటువంటి మౌని అమావాస్య రోజు మనం ప్రయాగ్రాజ్ ఎంత పవిత్రమైనటువంటి సంగమమో అంతే పవిత్రత కలిగినటువంటి దేవప్రయాగ్ సంగమంలో కూడా స్నానం చేయడం జరిగింది. అక్కడ చేస్తే ఎంత పుణ్యం ఫలితం వస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ చేస్తే సకల ప్రాయశ్చిత్తాలు కలుగుతాయి. సాధారణంగా ఇక్కడ స్నానం చేయడము లేదా ఇక్కడ దర్శనం చేయడమే చాలా భక్తితో కూడుకున్నటువంటిది, చాలా అద్భుతమైనటువంటి విషయం. అటువంటిది మనం కుంభమేళా జరిగేటువంటి సందర్భంలో కుంభమేళాలో ఒకటి అయినటువంటి గంగా నది ఉద్భవించేటువంటి, అంటే యాక్చువల్లీ చెప్పాలంటే గంగా నది గంగోత్రి నుంచి వస్తుంది, కానీ దాన్ని ఎవరు గంగా నది అని పిలవరు, భాగీరథి అంటారు. ఇప్పుడు మనం స్నానం చేసినటువంటి ప్రదేశం నుంచే గంగా నదిగా పిలుస్తారు. సో అఫీషియల్గా మనం గంగా నదిలో స్నానం చేసినట్టు. అయితే ప్రయాగ్రాజ్లోకి వెళ్ళేటువంటి నదులు గంగా, యమున, సరస్వతి, మూడిట్లో ఒకటైనటువంటి గంగా నదిలో స్నానం చేశాం. అది కూడా సంగమంలో స్నానం చేశాం. సో ప్రయాగ్రాజ్లో చేస్తే ఎంతైతే మహిమ ఉంటుందో అంతటి మహిమ కూడా మనకి ఇక్కడ స్నానం చేయడం ద్వారా కలుగుతుంది అని నేనైతే భావన చేస్తున్నాను. హర్ హర్ మహాదేవ్, జై మా గంగే.